రాష్ట్ర ప్రజలకు అందరికీ అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు యాజమాన్యాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన తీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి గత చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంది. మహిళా సంవత్సరం కింద నామకరణం చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఎంతవరకు ఆయన ప్రభుత్వంలో అప్పుడు ఆలోచించాడు. ఆ రోజు డాక్రా మహిళలంతా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, ఖాళీ జీతాల కొరకు ధర్నా చేస్తే ఆ రోజు గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అవన్నీ మర్చిపోయి ఈరోజు ఓట్ల కొరకు సీట్ల కొరకు ఏ విధంగా ప్రయత్నం చేస్తూ నిన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మహిళల గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మహిళలు యువత ఓట్లు పడితేనే గెలవగలుగుతాము అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆనాడు ఆయన పరిపాలనలో ఎంత బాగా ఉండినో అందరికీ తెలుసు. ఈరోజు మహిళా లోకం అంతా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు ధరలు పెరిగిపోతుంటే దాని గురించి పట్టించుకుంటలేరు. డాక్రా మహిళల గురించి ఆ రోజు మాట్లాడలేదు. గ్యాస్ ధర పెరిగిపోతే ఆయన సమయంలో ఎంత గ్యాస్ ధర పెరిగితే ఎంతవరకు తగ్గించిండు, ఎంత కంట్రోల్ చేసిండు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా పావులా వడ్డీ రుణాలు ఇచ్చారా, లేకపోతే మద్యపాన నిషేధాన్ని ఆయన ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ఈ మహిళలు వద్దంటున్నా కానీ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడం ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ఘనత కాదా? మహిళలకు 2 రూపాయల కిలో బియ్యం ఉంటే 5 రూపాయల చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కాదా? రైతుల గురించి రైతులు విద్యుత్ గురించి పోరాడితే రైతులను బషీర్బాగ్లో చంపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? అదేవిధంగా విద్యార్థులను ఆదుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు 2004లో చూస్తే మైనార్టీల కొరకు ముస్లింల కొరకు బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి మైనార్టీల గురించి ఆయన పొలిటికల్ గెయిన్ కొరకు మాత్రమే మైనార్టీస్ అని చెప్పిన నాయకుడు ఈరోజు అదే బీజేపీతో మళ్ళీ పొత్తుకు తాతాలాడుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ మాకు వద్దు చంద్రబాబు నాయుడు గారి పొత్తు అంటుంటే కూడా కేంద్రంలో పట్టుకొని ఈరోజు పాకులాడుతూ ఉన్నాడు. ఆ రోజు 99లో వాజ్పేయి గారి పుణ్యాన ఆ రోజు ప్రభుత్వాన్ని సాధించాడు. ఈరోజు మళ్ళీ సొంత బలం లేక ప్రజాబలం లేక మళ్ళీ బీజేపీతో పొత్తుతో లబ్ధి పొందాలని ఈరోజు మోడీ గారి వలన మళ్ళీ ప్రభుత్వం సాధించి ఏదో ఘనత చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మైనార్టీలైనా విద్యార్థులైనా యువత అయినా మహిళలైనా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈయన పాలన గురించి చూస్తే మళ్ళీ ఈ పాలన మాకు వద్దు అనే విధంగానే ఉన్నారు. ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందా ఊడుతుందా అనే విధంగా ఈరోజు ప్రజలు ఈ 2014లోనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి 2వ స్థానమా 3వ స్థానమా గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప మొదటి స్థానం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు అనే విధంగానే ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు.